ఈరోజు అంబరీషోపాఖ్యానం చెప్పుకుందాం. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. అంబరీషోపాఖ్యానం ఒక మహా అద్భుతమైనటువంటి విషయం. అంబరీషుడు నాభాగుని కుమారుడు. నాభాగుడు అనే చక్రవర్తి సామాన్యుడు కాదు, ఆయన చాలా గొప్ప రాజు. అంబరీషుడు బ్రహ్మచారిగా ఉన్నప్పటి నుంచి సహజంగా కొన్ని గుణాలు అలవాటయ్యాయి. ఆయన పాటించిన గుణాలను మనం అందరం మన జీవితంలో పాటించాలి. తపస్సు చేయడం ఎంత గొప్పదో, తపస్సు చేసిన వాడి పక్కన క్రోధం ఉండడం అంత భయంకరమైన విషయం. చాలా గొప్ప అధికారం ఉండి చటుక్కున కోపం వచ్చే స్వభావం ఉన్నవాడు ఈ ప్రపంచంలో అందరికన్నా ప్రమాదకరమైన వ్యక్తి. ఒక మహర్షి శాపం ఇస్తే దానిని తప్పుకున్నవాడు మనకి కనపడ్డు. కానీ అంబరీషుడు మాత్రం అటువంటి మహర్షి శాపాన్ని తప్పించుకున్నాడు. అది ఈ చరిత్రకున్న గొప్పతనం. అయితే ఇప్పుడు అంబరీషోపాఖ్యానం చెప్పుకుంటున్నాం. అంబరీషుని చిత్తం ఎప్పుడూ శ్రీ మహావిష్ణువుని పాదాలను పట్టుకునే ఉంటుంది. అంటే ఆయన పరవడిల్లిన భక్తి చేత ఉన్నాడు. ఏం మాట్లాడినా హరిగుణములను వర్ణం చేస్తూనే ఉంటాడు. ఆయన చెవులెప్పుడూ మాధవుని కథాశ్రవణం వినడానికి ఉత్సాహం పొందుతూనే ఉంటుంది. అంబరీషుడు భగవంతుని ముందు వంగి నమస్కరించే శిరస్సు ఉన్నవాడు. భగవంతుడు నమ్ముకుని భాగవతులు కనబడితే వారి పాదముల వాసన ముక్కుకు పట్టేటట్లుగా వారి పాదముల మీద పడేవాడు. వారి పాదముల నుండి వెలువడే పద్మముల సువాసన ఆయన ఆస్వాదించేవాడు. అంబరీషుడు రసేంద్రియములు గెలవగలిగినవాడు. ఏది పడితే అది రుచి చూపించాలని ప్రయత్నం చేసేవాడు కాదు. ఎప్పుడూ ఈశ్వరుని యందు నిమగ్నమై ఉండేవాడు. అయినా ఆయన రాజ్యపాలనాన్ని విస్మరించలేదు. అంబరీషునికి అంతఃపురం మీద కోరిక లేదు. ఏనుగుల మీద, గుర్రాల మీద, ధనం మీద, ఉద్యానవనాల మీద, కొడుకుల మీద, బంధుమిత్రుల మీద, రాజ్యం మీద, భార్య మీద, అంతఃపురం మీద ఆయనకి కోరిక లేదు. కానీ వీటన్నింటిలోనే ఉన్నాడు. దీన్నే కర్తవ్యనిష్ట అంటారు. ఆయా విషయముల యందు బెర్రిగా వేలాడడం అనేది లేదు. అలా పవిత్రమైన జీవితం గడుపుతున్న స్థితిలో అంబరీషుడు సరస్వతీ నదీ తీరంలో అశ్వమేధ యాగం చేశాడు. దానికి వశిష్ఠాది మహర్షులు వచ్చారు. ఆ మహర్షులందరినీ సేవించాడు. భూరి తాంబూలాలు ఇచ్చారు. 1 సంవత్సరం పాటు ద్వాదశి వ్రతం చెయ్యాలని అనుకున్నాడు. ఏకాదశి వ్రతానికి ద్వాదశి వ్రతానికి తేడా ఏమీ లేదు. దశమి నాడు సాయంత్రం నుండి ఉపవాసం ప్రారంభం చేస్తారు. ఉపవాసము అంటే అసనము అని శాస్త్రంలో ఒక మాట ఉంది. అసనము అంటే వ్యక్తికి కిందటి జన్మలో ఉన్న దరిద్రాన్ని అనుభవించడానికి ఈ జన్మలో ఐశ్వర్యం ఉన్నా, ఆకలి వేస్తున్నా, తినడానికి తనకి తాను ఒక్కరోజు మార్చుకోవడం, ఈశ్వరునికి దగ్గరగా బుద్ధి నిలబడడానికి ఎంత సాత్వికమైన పదార్థం తిని శరీరం నిలబెట్టుకోవాలో, ఈశ్వరార్చితమైన సాత్వికమైన అంత ప్రసాదాన్ని తిని నిలబెట్టుకుంటే దానిని ఉపవాసము అంటారు. అంబరీషుడు ఏకాదశి ఉపవాసము చేస్తున్నాడు. ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యాలి కాబట్టి ద్వాదశి నాడు పారాయణం చెయ్యాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పదార్థాలు తినేయడాన్ని పారణ అంటారు. పారణ చేసేటప్పుడు సూర్యోదయం అవగానే భోజనం చేసేసినా ఏమీ తప్పులేదు. నిత్యానుష్ఠానం చేసుకుని ద్వాదశి నాడు భోజనం చేసేయచ్చు. అంబరీషుడు సంవత్సరం పాటు సంతోషంగా ఏకాదశి వ్రతం పూర్తి చేశాడు. ఏకాదశి తిథి అయిపోయింది. తెల్లవారి సూర్యోదయం అయ్యింది. సంవత్సర కాలం పాటు చేసిన ఏకాదశి వ్రతం పరిపూర్ణమైంది. యజ్ఞాన్ని పూర్ణాహుతి చేయకుండా అసంపూర్తిగా మీరు ఆపివేస్తే ఆ యజ్ఞం పూర్తి అయినట్లు లెక్కకు రాదు. యజ్ఞ భ్రంశం అయిపోతుంది. ఇక్కడ ఏకాదశి వ్రతం పూర్తవుతోంది. ఎలా పూర్తి కావాలి? వీళ్ళు ద్వాదశి నాడు తిథి ఉండగా భోజనం చెయ్యాలి. తాము భోజనం చేసే ముందు ఏడాది పాటు వ్రతం చేశారు కాబట్టి మొట్టమొదట కాళందీ నది ఒడ్డుకు వెళ్ళి నదీ స్నానం చేశారు. అనంతరం మధువనంలోకి వెళ్ళి చక్కగా శ్రీకృష్ణ పరమాత్మకు అభిషేకం చేశారు. అక్కడ బ్రాహ్మణులు వచ్చారు. వారికి దానాములు ఇచ్చారు. వారికి కడుపు నిండా భోజనం పెట్టాడు. వాళ్ళందరూ కడుపు నిండా తిని తర్వాత ఇతడు ద్వాదశి పారాయణం చెయ్యాలి కాబట్టి తను కూడా భోజనం చెయ్యాలి. అందరి భోజనాలు పూర్తయిన తర్వాత తాను భోజనం చేద్దామని సిద్ధపడుతూ ఉండగా అక్కడికి దూర్వాస మహాముని వచ్చాడు.
దూర్వాసుడు సర్వకాలములందు వేదముల యందు వేదాంతముల యందు బుద్ధిని నిక్షేపించినవాడు, గొప్ప తపస్సును పొందినవాడు, సూర్యుడు ఎలా ఉంటాడో అంతటి తేజస్సు పొందినవాడు. అటువంటి దూర్వాస మహర్షిని అంబరీషుడు ఈశ్వరుడుగా భావించాడు. పొంగిపోయి, అయ్యా ఊరకరారు మహాత్ములు, ఇవాళ నేను చాలా అదృష్టవంతుని. నీవు శివాంశ సంభూతుడివి. నీవు నా ఇంటికి అతిథిగా వచ్చావు. ఏమి నా భాగ్యము! ఇంతమంది పారాయణ సమయంలో భోజనం పెట్టాను. ఇవాళ ద్వాదశి పారాయణ. మీరు కూడా మహాత్ములుగా కనుక ముందు వచ్చి భోజనం చెయ్యాలి. మీరు భోజనం చేశాక నేను భోజనం చేస్తాను. మీరు నేను తొందరగా భోజనం చెయ్యాలి. కాబట్టి ద్వాదశి కాబట్టి మన ఇద్దరికీ ఇదే ధర్మం. కాబట్టి మీరు తొందరగా స్నానం చేసి వస్తే మీరు భోజనం చేశాక భుక్తశేషాన్ని నేను తింటాను అని అన్నాడు అంబరీషుడు. దూర్వాస మహర్షి అలాగే అన్నాడు. వచ్చేస్తాను తొందరగా స్నానం చేసి అని వెళ్ళాడు. ఆయన యమునా నది జలాల్లో స్నానానికి దిగాడు. ఇక్కడ ఒక మాయ కమ్మింది. దూర్వాస మహాముని ఒక మహాభక్తుడు. ఈశ్వర ధ్యానమునందు సమయాన్ని మర్చిపోయి జలములలో ఉండిపోయాడు. ద్వాదశి తిథి వెళ్ళిపోతోంది. మహర్షి ధ్యానమునందు ఉండిపోయాడు కాబట్టి ఆయనకి దోషం లేదు. ఇప్పుడు అంబరీషుడికి ఇబ్బంది వచ్చింది. అతడు పారాయణ చేయాలి, లేకపోతే ద్వాదశి తిథి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేలాగా పారణ చేయకపోతే వ్రతభంగం అయిపోతుంది. వ్రతభంగం అయిపోతే అక్కడ మరల ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. విద్వాంసులను పిలిచాడు. సభలో ఉన్న మహాపండితులను పిలిచాడు. విద్వాంసులు ఎంత గొప్పగా చెప్పారో చూడండి. ఆయన చూస్తే మహర్షి ధ్యానంలో ఉన్నాడు, పిలవకూడదు. నీవు చూస్తే గృహస్థుడివి, వ్రతం చేసి ఉన్నావు, భంగం జరగకూడదు. పోనీ పారాయణ చేసేయడానిక అని నీవు ముందు తింటే వచ్చిన అతిథికి నీవు మహా అవమానం చేసినట్లు అవుతుంది. కాబట్టి తినకూడదు. తినకుండా ఉంటే తిథి దాటిపోతుంది. కాబట్టి నీకు మధ్య మార్గం ఒకటి చెప్తాం. సలిలం పుచ్చుకో అన్నారు. అంటే కాసిన నీళ్ళు తాగమన్నారు. అయితే నేను కొద్దిగా నీళ్ళు పుచ్చుకుంటాను. ఆయన తిరగా మిగిలిన శేషాన్నే నేను భోజనంగా తింటాను. నీరు ఎప్పుడూ పవిత్రంగానే ఉంటుంది. అందుకని నీళ్ళు ఒక్కటే పుచ్చుకుంటానని ఆయన నీళ్లు పుచ్చుకున్నాడు. ఇలా ఇక్కడ నీళ్లు పుచ్చుకోగానే దూర్వాస మహర్షి ధ్యానంలోంచి బయటికి వచ్చారు. ధ్యానంలోంచి బయటికి రాగానే ఆయనకి తన ఆకలి గుర్తుకొచ్చి గబగబా అంబరీషుని వద్దకు వచ్చారు. అంబరీషుడు ఎదురుగుండా, అయ్యా ద్వాదశి తిథి వెళ్ళిపోతాను, మీ గురించే చూస్తున్నాను. ముందు మీరు భోజనాన్ని కూర్చోండి, త్వరలో నేను చేసేస్తాను అన్నాడు. ఇప్పుడు దూర్వాసుడు అంబరీషుడు నీళ్లు తాగాడు అని లోపల తెలుసుకుని కోపం వచ్చింది. ఆయనకి ఒక పక్క లోపల ఆకలి, ఒక పక్క అతిథిని పిలిచి అవమానించాడన్న దుగ్ధ. రెండూ కలిసి, ఇంత మహర్షిని నేను, నీకు ఇంత చౌకబారులుగా కనపడ్డానా? పిలిచి ముందు నువ్వు తాగి నాకు నీ ఇంట్లో అన్నం పెడతావా? అంటే నీ భుక్తశేషాన్ని నేను తింటున్నానమాట. నా భుక్తశేషం నువ్వు తినడం కాదు, కానీ నీ భుక్తశేషం నేను తినడం ఏమిటి? ఇది నాకు అవమానం. కాబట్టి నిన్ను ఉపేక్షించున్నాను. నీవు విష్ణు భక్తుడివా? చూడు నిన్ను ఇప్పుడు ఏం చేస్తానో. ఇప్పుడు నేను గొప్ప నీవు గొప్ప తెలియాలి. కోపంతో చేతిలో నీళ్లు తీసుకుని తన జటాదోటం నుంచి ఒక దానిని సమూలంగా పెరికి నేలకేసి కొట్టాడు. అందులోంచి భయంకరమైన కృత్యను సృష్టించాడు. కృత్య అనేది ఆయన దేనికి చెప్తే దాంతో ఆకలి తీర్చుకుంటుంది. తన కళ్ళ ముందు కృత్య అంబరీషుని తినేయాలని అనుకున్నాడు. హద్దుల్లేను క్రోధానికి వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు. ఇప్పుడు ఆ కృత్యను ప్రయోగించాడు. ఆ కృత్య చేతిలో భయంకరమైన శూలం పట్టుకుని ఆకలితో ఎగురుతూ ఉంటే భూమి గోతులు పడింది. భయంకరమైన క్రోధంతో అంబరీషుని మీద పడింది. దీన్ని చూసి దూర్వాసుడు ఒక్కడే సంతోషిస్తున్నాడు. తాను బ్రాహ్మణుడు అయి ఉండి అవతల వారి చేత స్థితి గమనించకుండా నిష్కారణమైన కోపం పెంచేసుకున్నాడు. ఆ కోపం అందరినీ బాధ పెడుతున్నాడు. అంబరీషుడు మాత్రం చిరునవ్వుతో ఉన్నాడు. శ్రీమన్నారాయణ ధ్యానం చేస్తూనే ఉన్నాడు. నాకు తెలిసి నేను ఏ అపరాధమూ చేయలేదు. తెలియక చేసిన దోషం కాదు. నేను ధర్మం తప్పలేదు అని నమస్కారం చేస్తూ నిలబడిపోయాడు. ఇప్పుడు ధర్మాధర్మాలకి ఫలితం ఇవ్వగలవాడు కదలాలి. ఇప్పుడు సుదర్శనం కలిగింది. ఇప్పుడు ధర్మం అంబరీషుని యొద్ద ఉంది. సుదర్శనం కదిలి కృచ్ఛ మీదకి వెళ్ళింది. కృచ్ఛ కాలిపోయింది. తర్వాత సుదర్శనం బ్రాహ్మణ వెంట పడ్డాది.
ఇప్పుడు సుదర్శనం వెన్నిచ్చి దుర్వాసుడు పరిగెత్తడం మొదలెట్టాడు. ఆయనకి ఇప్పుడు ఆకలి కోపం అన్నీ పోయి ప్రాణరక్షణలోకి వచ్చాడు. దూర్వాసుడు పరిగెత్తి పరిగెత్తి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అక్కడ బ్రహ్మగారు మిక్కిలి చిత్తతో, అయ్యో మహర్షి, నీకు ఎంత కష్టం వచ్చింది? అంబరీషుడి జోలికి వెళ్ళావా? ఇప్పుడు నీవు విష్ణుమూర్తి పాదాలను ఆశ్రయించు. ఏ మహానుభావుడు కనుకొలను ఎర్రబడితే నా బ్రహ్మస్థానం ఊడిపోతుందో, ఆ సత్యలోకం ఆగిపోతుందో అటువంటి వాని జోలికి నేను వెళ్ళలేను. ఆ చక్రాన్న నేను ఆపలేను అన్నాడు. ఇప్పుడు దూర్వాసుడు కైలాసాన్ని పరిగెత్తాడు. దూర్వాసుడు పరమశివుని అంశ. మహాదేవ, నేను నీకు గొప్పవాడనని, నీకన్నా గొప్పవాడు ఎవడున్నాడు? నన్ను కాపాడవలసిందన్నాడు దూర్వాసుడు. అప్పుడు పరమశివుడు, నాకు, దక్షునికి, ఇంద్రునికి, ఉపేంద్రుడికి, బ్రహ్మగారికి అర్థం కానిది ఏదైనా ఉంటే అది విష్ణుమాయ ఒకటే. అందుకని ఆయన సుదర్శనాన్ని నేను ఆపలేను. వైకుంఠానికి వెళ్ళి విష్ణు కాళ్ళ మీద పడి ప్రార్థించు అన్నాడు. ఇప్పుడు దుర్వాసుడు వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో చక్కగా సేద తీర్చి కూర్చున్నాడు. దూర్వాసుడు వెళ్తూనే శ్రీమన్నారాయణ స్తోత్రం చేస్తూ ఆయన పాదాల మీద పడిపోయి ఆయనకి 2 కాళ్ళను తన 2 చేతులతో గట్టిగా పట్టుకుని పాదాల మీద శిరస్సు పెట్టి లేవడం మానేసి అలాగే ఉండిపోయాడు. అప్పుడు ఆయన, ఏంటయ్యా ఇలా పడిపోయావు, ఏమైంది? లేవవలసిందన్నాడు మహావిష్ణువు. ఆయనకు తెలియదా సుదర్శనాన్ని పెట్టినవాడు ఆయనే కదా, కానీ ఇప్పుడు ఏమీ తెలియని వాళ్ళ మాట్లాడుతున్నాడు. దూర్వాసుడు జరిగింది చెప్పి తను రక్షించమని కోరాడు. అప్పుడు ఆయన, నాకు ఒక బలహీనత ఉంది. తీగలన్నీ పీకి తాడు చేసి పెద్ద ఏనుగును కట్టేసినట్టుగా నన్ను నిలబెట్టేసి తాళ్లతో కట్టి లక్ష్మీదేవి ఉన్నదని కూడా చూడకుండా నన్ను ఎత్తుకుపోగలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు నా మహాభక్తులు. వాళ్ళు నన్నే తలుచుకుంటూ ఉంటారు. అలా పట్టుకు వెళ్ళిపోయిన వారిలో అంబరీషుడు ఒకడు. నేనే కావాలని పడేవాడి వెంట రక్షించుకోవడానికి నేను ఎలా ఉంటానో తెలుసా? కోడెదూడ తెలియక ఏ ఏట్లో మూతి పెడుతుందో అని దాని వెనకాతల ఆవు పరిగెడుతున్నట్టు వాళ్ళని నేను రక్షించుకుంటూ ఆ భక్తుని వెంట పరిగెడుతూ ఉంటాను. కాబట్టి నీ వెనక వస్తున్న నా సుదర్శన చక్రం అంబరీషుడిని రక్షిస్తుంది. వాడు బ్రాహ్మడా, తపస్సు చేశాడా, రాజా, కేవలం వ్రతమే చేశాడా, ఇవన్నీ నేను చూడను. పరమ భక్తితో ఉన్నవాడిని నేను వసుడై ఉంటాను. అన్నిటితోనే ఉంది. అన్నిటినీ విడిచి నన్ను పట్టుకున్నాడో అటువంటి వాడిని నేనే పట్టుకుంటాను. నాది ఒక లక్షణము. నీవు వాని పట్ల చేసిన తప్పుడు నేను క్షమించలేను. అంబరీషుడు సాధువు కాబట్టి ఈ శరణాగతి ఏదో అంబరీషుడి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళే పట్టుకో అన్నాడు. ఇప్పుడు పరుగున అంబరీషుని వద్దకు వెళ్ళాడు దూర్వాసుడు. దూర్వాస మహర్షి భోజనం చేయలేదని తాను ఇప్పటికి భోజనం చేయకుండా కూర్చున్నాడు అంబరీషుడు. అది ఆయన ధర్మం అంటే. అంబరీషుని పాదాలు పట్టుకుని, మహానుభావ, ఈ సుదర్శన చక్రధారుల నుండి నువ్వే నన్ను రక్షించాలన్నాడు. అంతటా మహాత్ముడు తన వలన క్రోధం పొంది ఇన్ని కష్టాలు పడి తన కాళ్ళు పట్టుకున్నాడని అంబరీషుడు సిగ్గుపడి వెంటనే లేచి సుదర్శన చక్రాన్ని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనను వింటే మనల్ని తరుముకు వస్తున్న దురితాల నుండి మనం కాపాడతాయి. సుదర్శన చక్రానికి నమస్కరించి కోరిన వాళ్ళకి నా దగ్గర ఉన్నది లేకుండా ఇచ్చిన వాడినైతే, నేనెప్పుడూ ధర్మం ప్రవర్తించిన వాడైతే, నేను చేసిన పూజలకు శ్రీ మహావిష్ణువు సంతోషం పొందినవాడైతే, నీవు ఈనాడు మహర్షిని సంహరించాలని ఉద్యుక్తత పొందుతున్న దానివి ప్రశాంతత పొంది శాంతిని పొంది నీ యథాస్థానానికి మరలిపోదుగాక అన్నాడు. దూర్వాసుని రక్షించడానికి తాను చేసిన తపస్సు అంతటినీ ఒట్టుపెట్టాడు. ఉత్తర క్షణం ప్రశాంతత పొంది సుదర్శన చక్రం వైకుంఠానికి వెళ్ళిపోయింది. దూర్వాసుడు, ఆహా, ప్రస్తుతుడుగా ఉంటూ నీవు పొందిన దాన్ని నేను ఇన్ని ఏండ్లు తపస్సు చేసి పొందలేకపోయాను. ఆ శ్రీ మహావిష్ణువు నామం జీవితంలో ఒక్కసారి ప్రీతితో చెప్పిన శ్రీమన్నారాయణ పాదాలకు నమస్కరించిన వానికి ఏ కష్టమూ అడ్డవు. నీవు అటువంటి భక్త మహానుభావుడు, నిరంతరము శ్రీమన్నారాయణ చేసేవాడివి. నీ వైభవం ఏమిటో నేను ఇవాళ చూశాను.
మిత్రుడివై రక్షించావు. ఇక నుండి నీ పేరు అన్ని లోకాలని చెప్పుకుంటారు. నీ పేరు చెప్పుకున్న వాళ్ళకి శ్రీమన్నారాయణ పాదముల యందు భక్తి కలుగుతుంది అని అంబరీషుడు స్తోత్రం చేస్తూ దూర్వాస మహర్షి వెళ్ళిపోయాడు. అప్పుడు అంబరీషుడు, మీరు బయలుదేరినప్పటికి నుండి ఇప్పటి వరకు కూడా నేను భోజనం చెయ్యలేదు. మీరు భోజనం చేస్తే కానీ మిగిలిన పదార్థం భుక్తశేషంగా భావించి నేను తింటాను. ముందు మీరు భోజనం చెయ్యండి అన్నాడు. అప్పుడు దూర్వాసుడు పరమ సంతోషంగా భోజనాన్ని కూర్చున్నాడు. కాబట్టి క్రోధం ఒక్కటి ఉంటే ఎంతటి దానైనా ఎలా పాడు చేస్తుందో మనం గమనించాలి. అందువల్ల క్రోధము ఒక్కదాన్ని పక్కన పెడితే తపస్సు ఎంత కిందనున్నవాడినైనా అంబరీషుడు ఏ స్థితి పొందాడో అన్నట్టుగా మనం గ్రహించాలి. గృహశాస్త్రంలో ఉండి అంబరీషుడు సాధించిన విజయానికి మనం అందరం పొంగిపోయి అంబరీషుని పాదాలను పోయి నమస్కారాలు చేయాలి. ఆ మహానుభావుడైన అంబరీషుడు తదనంతరము తపస్సు చేసి ఈశ్వరుని పునరావృతరహిత శాశ్వత నారాయణము సాయుధ్యం పొంది తరించాడు. ఇది అంబరీషోపాఖ్యానం.